మొత్తం ఎక్వేరియం సెట్ చేశాక దీంట్లో వాటర్ ఫిల్ చేసుకొని మన ఫిల్టర్ లో బయోమీడియా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో దాని వీడియో తీయడం అయితే మర్చిపోయాను. దాని ముందు అయితే మన ఫిల్టర్ మీద ఉన్న లాస్ట్ స్టిక్కర్ అయితే ఉండే అది కూడా తీసేసాను. ఈ ట్యాంక్ లో నేను పెట్టబోతున్న ఫిష్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జియోఫేగస్ స్పీషీస్ అనమాట. దీని పేరు వచ్చేసరికి జియోఫేగస్ ఆల్టిఫ్రాన్స్. ఈ ఫిష్ వచ్చేసరికి నా దగ్గర అయితే బ్రీడింగ్ పేర్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. సో నేనైతే బ్రీడ్ చేసుకుందామని తెప్పించాను. సో రీసెంట్లీ షిప్మెంట్ లో తెప్పించిన తర్వాత అయితే 6 feet ట్యాంక్ లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో వేరే జియోఫేగస్ స్పీసీస్ ఉన్నాయి, అలాగే ఒక కమ్యూనిటీ ఉంది కాబట్టి దాంట్లో పెట్టేసి ఈ ట్యాంక్ సెటప్ చేసిన తర్వాత దీంట్లో అయితే పెడుతున్నాను అనమాట. సో నా దగ్గర అయితే టోటల్ 2 pairs అయితే ఉన్నాయన్నమాట. మేల్ ఫీమేల్ ని ఒక బకెట్ లో తీసుకున్న తర్వాత ఒక కవర్ లో అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఆ కవర్ అనేది మనం అక్లిమేట్ అయితే చేయాలి. సో ఒక 20 minutes అక్లిమేట్ చేసిన తర్వాత అయితే ఆ ఫిషెస్ ని ట్యాంక్ లో అయితే రిలీజ్ చేశాను. రిలీజ్ చేసిన తర్వాత 1 day వరకు లైట్ ఆఫ్ చేసి వాళ్ళకి సెటిల్ అవ్వడానికి అయితే వదిలేశాను. నెక్స్ట్ డే వచ్చేసి దాంట్లో శాండ్ యాడ్ చేసి కొన్ని కొత్త పాట్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా సెకండ్ పేర్ ఉండే దాన్ని కూడా వేరే ట్యాంక్ లో అయితే షిఫ్ట్ చేసేసాను.